ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ నవనాడులను కంపించేలా చేసింది భారత్. ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసింది. అయితే ఉగ్రవాదాన్ని నడిపిస్తున్న నేతలు మాత్రం ఉరుముతూనే ఉన్నారు. మరి ఆపరేషన్ సింధూర్ రెండో పార్ట్ కూడా ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం తదుపరి స్టెప్ ఏంటి? సీమాంతర ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేందుకు మోదీ సర్కార్ తీసుకునే చర్యలేంటి? మసూద్ అజహర్, హఫీజ్ సయ్యద్ వంటి అంతర్జాతీయ టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు మరొక ప్లాన్ ఉందా? కేంద్రం ఏం చేయబోతోంది? ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ నవనాడులను కంపించేలా చేసింది భారత ఆర్మీ. ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసింది. అయితే ఉగ్రవాదాన్ని నడిపిస్తున్న నేతలు మాత్రం ఉరుముతూనే ఉన్నారు. మరి ఆపరేషన్ సింధూర్ రెండో పార్ట్ కూడా ఉంటుందా? సింధూర్ 2.0 కూడా ఉంటుందంటూ కూడా కొన్ని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటుంది? సీమాంతర ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేందుకు మోదీ సర్కార్ తీసుకునే చర్యలేంటి? ఇదే అంశాలపై ఇవాళ డిస్కషన్లో మనం డిస్కస్ చేద్దాం. రైట్, మనతో పాటు పాల్గొనబోతున్నారు మా కరెస్పాండెంట్ ఏవే స్వామి గారు, లైవ్లో ఉన్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ముందుగా స్వామి గారు, హిమబిందు ఒకవైపు సీమాంతర ఉగ్రవాదాన్ని భారతదేశంలోకి ఎగదోస్తున్నటువంటి పాకిస్తాన్ విషయంలో మొదటి నుంచి కూడా భారత ప్రభుత్వం అత్యంత కఠిన వైఖరి అవలంబించాలని చెప్పేసి ప్రజల నుంచి కొంత డిమాండ్ ఉన్నప్పటికీ కూడా 2014 తర్వాత మోడీ సర్కార్ వచ్చిన తర్వాత దీని మీద కొంత ప్రయత్నం అయితే మొదలు చేస్తున్నారు. గతంలో ఒకవైపు పుల్వామా అటాక్, ఆ తర్వాత బాలాకోట్ కంటే ఇన్సిడెంట్స్ తర్వాత భారత ప్రభుత్వం కొంత కఠినంగా వివరించింది, సర్జికల్ స్ట్రైక్ చేసింది. అయితే కొనసాగుతున్న క్రమంలోనే ఒకవైపు ఇటు రీసెంట్ గా జరిగినటువంటి పహల్గాం దాడి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ కొంత పరిస్థితులు కొంత సాధారణ స్థితికి వచ్చిన తర్వాత దాన్ని కొంత టూరిస్టుల సంఖ్య కూడా అక్కడ పెరిగింది. స్థానికంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఒకవైపు ఇటు కాశ్మీర్లకు సంబంధించినటువంటి విషయంలో కొంత ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున కూడా టూరిస్టులు వస్తున్న క్రమంలోనే మొన్న రీసెంట్ జరిగినటువంటి పహల్గాం ఉదంతంలో ప్రజల్ని ఒకవైపు 3-4 ఉగ్రవాదులు ముష్కరులు వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆ వ్యాపారుల్లో కలిసిపోయి ఆ తర్వాత టూరిస్టులను వారిని మతం పేరు అడిగి ఒక్కొక్కరిని చంపడం, మహిళల్ని ఒకవైపు తమని చంపాలని కోరినప్పటికీ కూడా జరిగిన విషయాన్ని ప్రధాని మోడీకి చెప్పాలని చెప్పడం కూడా దేశవ్యాప్తంగా ఒక సెంటిమెంట్ తగిలించింది. అమాయక టూరిస్టులను చంపడం పట్ల కూడా కొంత ప్రజలు ఆగ్రహావేశాలకు దారితీసింది. ఇదే విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిగా వాళ్ళ మీద అటాక్ చేయాలి, ఖచ్చితంగా ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టాలి, పాకిస్తాన్ ని ఏదైతే ఉగ్రవాదాన్ని పొంచిపోషిస్తున్నటువంటి పాకిస్తాన్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం కొంత ఆచితూచి వివరించింది. అంతర్జాతీయ సమాజం దీనికి సంబంధించి ఏమనుకుంటుందో, ఒకవైపు వివిధ దేశాల నుంచి పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి కూడా వివిధ దశల్లో కొన్ని అంచనాలు వేసుకున్న అనంతరము ఒకవైపు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలు, అదేవిధంగా ఇటు పాకిస్తాన్ మెయిన్ ఏరియాలో ఉన్న ఉగ్ర స్థావరాల పైన ఆపరేషన్ సింధూర్ పేరుతో పెద్ద ఎత్తున కూడా దాడి చేసింది. కానీ ఈ దాడిలో కొంత భారత ప్రభుత్వం కొంత తెలుగు దళాలు కూడా కొంత జాగ్రత్తగా వివరించాలనుకోవచ్చు. ఎక్కడ సివిలియన్స్ ఉన్నటువంటి ఏరియాలో నష్టం చేయకుండా పాకిస్తాన్ సంబంధించినటువంటి భద్రతా సంబంధించినటువంటి స్థావరాల విషయంలో ఎక్కడ కూడా ముట్టుకోకుండా కేవలం స్పెసిఫిక్ గా ఎక్కడెక్కడైతే ఈ ఉగ్ర స్థావరాలు ఉన్నాయో వాటిపైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఉగ్ర స్థావరాలని కుప్పకూల్చింది, మట్టుబెట్టింది. పలువురు ఉగ్రవాదులు చనిపోవడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇప్పటికే ఉన్నటువంటి వివిధ పాకిస్తాన్ లో కేంద్రంగా పనిచేస్తున్న టెర్రరిస్టు సంస్థలు ప్రధానంగా ఇండియాలో ప్రతి సందర్భంలో కూడా అది 11/26 సందర్భంగా ఇక్కడ హైదరాబాద్ లో కావచ్చు, ఇటు మరోవైపు ముంబైలో కావచ్చు, దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఉగ్రదాడులకు పాకిస్తాన్ కేంద్రంగానే ఒకవైపు మాస్టర్ మైండ్స్ ఉన్నారు. అక్కడనే మసూద్ అజర్ కావచ్చు, మరోవైపు ఇటు లష్కర్ తోయిబా తో పాటు మిగతా సంస్థలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఈ వీటన్నింటి కూడా మొదటి నుంచి ఉదిముట్టించాలని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి మేరకు ఆ కేంద్ర ప్రభుత్వం అనేక రకాల అంశాలని పరిశీలించి ఇటు జరుగుతున్నటువంటి పరిణామాలని ఒక అంచనాకు వచ్చి పూర్తి స్థాయి యుద్ధంలోకి వెళ్లకుండా కేవలం ఇప్పుడు మసూద్ అజర్ కావచ్చు, హఫీజ్ సయ్యద్ లాంటి
అంతర్జాతీయ ఉగ్రవాదులు వీళ్ళని ఇప్పటికే అంతర్జాతీయంగా వీటిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇటు దావూద్ ఇబ్రాహిం తో సహా పలువురిని పాకిస్తాన్ ఐఎస్ఐ సంస్థలు పెంచి పోషిస్తున్నాయి. ఇలాంటి వారిని పూర్తి స్థాయిగా మట్టు పెడితేనే భారత్ కు భద్రత ఉంటున్న ఉద్దేశంతో ఇప్పుడు ఇలాంటి ఆపరేషన్ సింధును ప్రారంభించింది. తదుపరి మోడ్ ఆఫ్ యాక్షన్ కూడా ఏం చేయాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా రూపొందించుకుంటుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, నర విజయ్ గారు, ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా ఉన్నారు సార్? రైట్, అంటే ఆపరేషన్ సింధూర్ మనం చూసామంటే ఇవాళ అఖిలపక్ష భేటీ జరుగుతుంది. ఇందులో కూడా వివరించబోతున్నారు అంటే ఎందుకు ఈ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, కార్యాచరణ ఎలా ఉంటుంది మాట్లాడుతూ కూడా అంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా అంటే ఎంతవరకు వెళ్ళొచ్చు సార్? అంటే దేశం నిన్న వరకు కూడా ఏం చెప్పారంటే 4 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారనే టైంలో అంటే ఇవన్నీ కూడా ఎలా ఇంకా ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందా? మోడీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది సార్? ఈరోజు అఖిలపక్ష సమావేశంలో నిన్న తీసుకున్నటువంటి చర్యలు పూర్తిగా అఖిలపక్ష సమావేశంలో రక్షణ శాఖ మంత్రి వివరిస్తారు. ఇక భవిష్యత్తులో ఏంది, పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? మనం టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేసినటువంటి సందర్భంలోనే బార్డర్లో పాకిస్తాన్ సైన్యము భారత పౌరులను మళ్ళీ 15 మందిని చంపేసింది అనేది వస్తున్నటువంటి వార్తలు. మరి దీనికి సంబంధించి కూడా భారత ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే సాధారణ టూరిస్టుగా పోయినటువంటి మన హిందువులవా అని అడిగి ఇంతమందిని కాల్చి చంపినటువంటి టెర్రరిస్టులని వాళ్ళ క్యాంపులని ధ్వంసం చేశాం. మళ్ళీ అదే సందర్భంలో పౌరులనే చంపారు. నిన్న కూడా పౌరులను బార్డర్లో సైన్యం చంపింది. ఇక్కడ పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపితే పౌరులు చనిపోయారు. అదొక రకంగా యుద్ధం లాంటిది అన్నట్టు. పాకిస్తానే కవింపు చర్యలకు పాల్పడింది. నిన్న ఇచ్చినటువంటి మేము ఇది టెర్రరిస్ట్ క్యాంపులను తీసేసిన తర్వాత ధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ కనుక కవింపు చర్యలకు పాల్పడితే మేము మళ్ళీ మా యాక్షన్ చూపిస్తామని అధికారికంగానైతే భారత ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మరి దానికి సంబంధించి ఈరోజు అఖిల పక్షంలో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దానికి భారత ప్రభుత్వం కూడా ఏం చేయబోతుందని కొన్ని సూచాయగా అఖిల పక్షంలో ఉన్నటువంటి నేతలకు వివరించే అవకాశం ఉంది. చేయకపోతే భారత ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే సమాజం అనుకుంటుంది. భారత ప్రజలు కూడా మళ్ళా 15 మంది పౌరులు కదా చనిపోయింది, 15 మంది పౌరులకు సంబంధించినటువంటిది. ఆ విషయాలపై చాలా క్లారిటీగా ప్రధానమంత్రి గారు కావచ్చు, అజిత్ దోవల్ గారు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి కేంద్ర క్యాబినెట్ అంతా కూడా మళ్ళొక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా, లేదా గతంలోనే భారత మిలిటరీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆటోమేటిక్ ఈ రోజు నైట్ మళ్ళీ ఏమైనా యాక్షన్, ఈ రోజు కానీ ఇంకో వాళ్ళ టైం చూసుకొని ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. టోటల్ గా ఏమైందంటే భారతదేశం తీసుకున్నటువంటి ఈ యాక్షన్ వల్ల భారత ప్రజానికంలో ఒక నమ్మకం కలిగించినట్టు అయింది. మరొకటి, మొన్న కాల్చిపోయినటువంటి 4 ఉగ్రవాదులను కూడా పట్టుకోవాలి. ఇంతవరకు పట్టుకోవాలి. దాని మీద అఫీషియల్ స్టేట్మెంట్ ఇంతవరకు రాలే. వాళ్ళని పట్టుకున్నారా, దేశం విడిచి పారిపోయారా, వాళ్ళని చంపేశారా అనేది. మనం ఎంతసేపు పాకిస్తాన్ పిఓకేలో ఉన్నటువంటి తీవ్రవాద శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసినాం అనే చర్చ అవుతుంది. అది ఓకే, కానీ మన కాల్చిపోయిన అసలు నేరస్తులు ఎవరు, ఇంట్లోకి వచ్చి దొంగలు పడిపోయినటువంటి ఆ దొంగలు ఏమయ్యారు అనేది కూడా భారత ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వలేదు ఇంతవరకు. దాని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక మరొక అంశం, ఇప్పుడు ఈ రోజు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే, ఈ రోజు భారత మిలిటరీ ఇప్పుడు అటాక్ చేసింది మిలిటరీ కాబట్టి మిలిటరీ స్థావరం మీద కానీ మిలిటరీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద, వాళ్ళ భూభాగం మీద ఏమైనా యాక్షన్ భారత ప్రభుత్వం తీసుకున్నట్లయితే అది నెక్స్ట్ లెవెల్ యుద్ధానికి పోతుందా, ఆగిపోతుందా అనేది చూడాల్సినటువంటి అవసరం. అంటే భారతదేశానికి యుద్ధం అవసరమా లేదా అనేది కూడా రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యుద్ధం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎట్లా ముగించాలనే విషయం కూడా చాలా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఇంత పెద్ద దేశము, ఇంత ఉన్నటువంటి దాంట్లో యుద్ధం ఏ మేరకు మనం సత్ఫలితాలు ఇస్తుంది. పాకిస్తాన్ అనేది అదొక చిల్లర దేశము, అదొక టెర్రరిస్ట్ దేశము. ఆ దేశం మొత్తం పూర్తిగా గందరగోళంలో, ఆ రాజకీయంగా కూడా అస్థిరతతో ఉన్నటువంటి దేశం. అట్లాంటి చిల్లర దేశంతో మనం ఎక్కువ తక్కువ యుద్ధం చేసినట్లయితే మనం ఉన్న 140 కోట్ల ప్రజానీకము మనం ప్రపంచంలోనే పెద్దగా అభివృద్ధి చెందుతూ అన్ని రకాలుగా శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు ఆర్థికంగా కూడా మనం మంచి వృద్ధి సాధిస్తున్నటువంటి దశలో ఉన్నాం. ఈ దశలో ఈ చిల్లర పంచాయతీ పెట్టుకుంటే ఏమవుతుంది భారతదేశం అనేది కూడా రాజకీయంగా ఆలోచిస్తారు. ఇవన్నీ ఆలోచించే భారత ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం.
రైట్. బండారు రామ్మోహన్ రావు గారు అనలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. హిమవతి గారు నమస్కారం. రైట్. అంటే నిన్న 10 గంటలకు పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ కూడా ఒక సంచలనమైన ప్రకటన చేశారు. అంటే ప్రతి ఒక్క రక్తపు బొట్టుకు కూడా ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఒకవైపు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది, అన్ని దారులు మనం మూసేసాం, ఒకటే మన అటాక్స్ చేస్తున్నాం. బట్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది? ఇది ఓన్లీ మేకపోతు గాంభీర్యంగానే మనం చూడాలా? హిమవతి గారు, మీకు విజయ్ గారికి న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇది వరకం చెప్పాలంటే మాటలు ఎవడు మాట్లాడతారు, చేత కాని వాడు ఒక్క మాట్లాడతారు, కానీ చేతలు కూడా చూపెడుతున్నారు అనమాట. మనం ఇప్పుడు అసమర్థులమా అనే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు విజయ్ గారు అన్నట్టు మనం యుద్ధ నీతిని పాటించినాం. ఇప్పటి వరకు మనం ఫస్ట్ అటాక్ చేయొద్దు అనుకున్నాం, కానీ మిలిటరీ అంతకుముందు బార్డర్లో ఉన్న వాళ్ళని పౌరులను చంపుకుంటూ మొదలుపెట్టింది. దానికి అంటే తీవ్రవాదుల పేరు పెట్టిండ్రు కనుక మేము కాదన్నారు. ఇప్పుడు మనటి పహల్గామ్ దాడులు కూడా మాకు సంబంధం లేదు, తీవ్రవాదులు అనే మాట మాట్లాడినారు. కానీ తీవ్రవాదుల స్థావరాలను ఓన్లీ పిఓకేలే కాకుండా డైరెక్ట్ గా మనకు పాకిస్తాన్ లో కూడా 4 తీవ్రవాద స్థావరాల మీద దాడి చేసి వచ్చినాం. మన సియాల్కోట్ పాకిస్తాన్ లో ఉంది పూర్తిగా, ఆక్రమిత కాశ్మీర్ లేదు. ఆక్రమిత కాశ్మీర్ లో 5 ఉంటే 4 సియాల్కోట్ కానీ దాని పక్కన ఉన్న 3 కానీ అవి పాకిస్తాన్ లో ఉన్నాయి. కనుక వాటిని కూడా దెబ్బకొట్టి వచ్చినాం. మన శక్తి సామర్థ్యం తక్కువ లేదు. కానీ సమస్య ఏంటంటే మనం యుద్ధం మొదలు పెట్టక ముందే మనమేమో మనకు ఒక రకం యుద్ధ నీతిని పాటించి కేవలం అక్కడ తీవ్రవాద స్థావరాల మీద పడితే వాళ్ళు ఏం చేయాలి, దొంగకు తేలుగుట్టినట్టు ఊరుకోవాలి. కానీ అట్లా కాదు, దొంగ అన్నట్టు ఊరుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, మన పౌరుల మీద దాడి చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇంకోటి మతకోణం కూడా చూడాలి మనం. ఇప్పుడు మనకు బారాముల్లా కానీ పూంచ్ సెక్టార్లో చాలా మంది ముస్లింస్ ఉన్నారు. నిన్న ఇవాళ పొద్దున్న చూస్తుంటే వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి సేఫెస్ట్ ప్లేస్ అదని పోతూ పెళ్ళాం పిల్లలతో అందరు మూటాముల సర్దుకొని అక్కడి నుంచి పోతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, మనం టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేస్తే వాళ్ళు మన పౌరుల మీద దాడి చేస్తున్నారు. ఇది అంతర్జాతీయ యుద్ధ నీతికి వ్యతిరేకం. దీన్ని ఏం చేయాలంటే మొట్టమొదటి అఖిలపక్ష సమావేశం ద్వారా తీర్మానం చేసి ప్రపంచ దృష్టి తీసుకెళ్ళాలి. మేము యుద్ధం కోరుకోవడం లేదు, మేము ఉగ్రవాద స్థావరాలను మాత్రం చేసినాం, మిలిటరీ తెరుగు కూడా పోలేదు. ఇప్పుడు మిలిటరీ ఇప్పుడు మా పౌరులు చెబుతుంది ఏం చేయాలి అని దాని మీద చేసుకొని ఇంకా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలి. దీన్ని మనం మద్దతు కూడా కట్టుకోవాలి. ఎప్పుడు కూడా యుద్ధము అనివార్యమైనప్పుడు మాత్రం యుద్ధం చేస్తాం, అంటే ముగించడం మన చేతిలో ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు అఖిలపక్ష సమావేశం కూడా నేను ఏమంటున్నాను, కేంద్ర ప్రభుత్వం మొదలు తప్పు ఏం చేసిందంటే ఏది మొదలు చేయాలో చేస్తలేదు. అఖిలపక్ష సమావేశం ఎప్పుడు జరపాల్సి ఉండే, ఈ దాడులకు ముందు, అంటే ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు జరపాల్సిందే, పార్లమెంట్ సమావేశం జరపాల్సిందే. ఈ 2 పెడతలేదు ఎందుకు? మన యుద్ధ నీతికి యుద్ధ స్ట్రాటజీని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకు, కానీ మనం మాట్లాడుకోవడం కానీ చేయొచ్చు కదా. కానీ ఇప్పటికైనా సరే ప్రతిపక్షాలు కానీ, ముఖ్యంగా ఎంఐఎం కానీ, ఉమర్ అబ్దుల్లా కానీ, దేశంలోని ముస్లింలందరూ కూడా ఆ పాకిస్తాన్ వ్యూహాన్ని మనం తిప్పికొట్టగలిగాం, హిందువులు ముస్లింలు కలిపి. ఏమని, ఇక్కడ అంతర్యుద్ధం చేయాలని వాళ్ళు చూసారు. అంటే ముస్లింలను హిందువులు చంపుకోవాలి, వాళ్ళు మా హిందువులు చంపారని హిందువులు ముస్లింలకు పడాలి, ముస్లింలు హిందువుల మీద పడాలని అనుకున్నారు. కానీ జరగలే, వాళ్ళ వ్యూహం ఫలించలేదు. ఇప్పుడు వాడు దెబ్బతిన్న బొబ్బుల్లాగా ఒక చెప్పానంటే ఉగ్రవాద స్థావరాలు పోయినాయి, అసలైన ముజాహిదులు వాళ్ళు పోయినరు. వాడెవడు కాందహార్ లో అప్పుడు మన కాందహార్ విమానం 99 లో కిడ్నాప్ చేసిన వాడు తీవ్రవాది కూడా ఇప్పుడు వాడి కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. వాడు కూడా చచ్చిపోయిన అంటున్నా, కానీ వాడు బతికున్నా అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఉర్దూలో లిఖిత స్టేట్మెంట్ ఇచ్చాడు. అది అప్పుడు రాసిందా ఇప్పుడు రాసిందా తెలియదు, కానీ మొత్తం ఇది జరుగుతుంది. కనుక మనం చేయాల్సింది ఏంటంటే, మన పౌరులు చంపుతున్నారు. ఇప్పుడు ఒక్క దెబ్బ వాడి మీద పడితే అక్కడేమో తీవ్రవాదులు చచ్చినా మిలిటరీ చచ్చినా పెద్ద సమస్య కాదు, కానీ మన పౌరులు అన్యాయంగా చచ్చిపోతారు కదా. 26 మంది అక్కడ చనిపోతే నిన్నటికి 15, 8 పోయి 15కి అయింది. ఈ 15 మంది పోయి 150 మంది అవుతారా? ఈ పౌరులు చంపుకుంటూ పోతే మరి యుద్ధం మనమైతే చేతులు కట్టుకుని కూర్చోలేం కదా. కనుక ఈ 15 మంది భారత పౌరులను చంపిన దాన్ని మనం అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకుపోవాలి. దానికి ప్రతిపక్షాల నుంచి కూడా మద్దతు తీసుకోవాలంటున్నాం. ఇప్పటికే ప్రతిపక్షాలు, హిమవంత్ గారు, ప్రతిపక్షాలు ఇప్పటికే బ్లాంక్ చెక్ ఇచ్చేసినాయి. వాళ్ళు స్నేహస్తం అందిస్తుంటే ప్రతిపక్షాలంటే అన్ని పార్టీలు కూడా, ముస్లిం హిందూ పార్టీలు కాకుండా అన్ని కూడా అందిస్తుంటే వీళ్ళకి అవగలించవలసింది పోయి ఆ క్రెడిట్ మాకు దక్కాలనుకుంటున్నారని నేను అంటున్నా. కేంద్ర ప్రభుత్వం ఆరోపణ ఏంటంటే ఈ క్రెడిట్ మోడీకి దక్కాలన్నా, భారత ప్రభుత్వానికి దక్కాలి, భారతదేశానికి దక్కాలి, భారత పౌరులకు దక్కాలి. కానీ క్రెడిట్ బీజేపీకో లేకుండా మా కేంద్ర ప్రభుత్వానికి దక్కాలనుకుంటే సాధ్యం కాదు. ఇందిరాగాంధీ యుద్ధం వచ్చినప్పుడు కూడా వాజ్పేయి స్వయంగా ఇందిరాగాంధీ పొగిడింది. ప్రతిపక్షాలు మోడీని పొగిడేటట్టు ఉండాలి, కానీ మోడీ ఉండి నేను ఈ మొత్తం యుద్ధ క్రెడిట్ అంటే నేనే సంపాదించుకుంటా అంటే ఒంటరి అయిపోతాం. బయట మనం పాకిస్తాన్ ఒంటరి చేద్దాం అనుకున్నప్పుడు మనమైతే భారతదేశంలో ఉన్న మన హామీ ఏకాయ అనే నినాదం ఇవానే అయిపోద్దా. అందుకనే నిన్న మొన్న ప్రతిపక్షాలు కూడా ఒక సవాల్ చేసింది, ఇంకెప్పుడు యుద్ధం మొదలు పెడతారు. అది కరెక్టే, స్ట్రాటజీ పరంగా ప్రతిపక్షాల నుంచి డిమాండ్ రావడం కరెక్టే. కానీ ప్రతిపక్షాల డిమాండ్ వేరు, మన సహకారం వేరు, సమన్వయం వేరు. కనుక ఇవాళ అఖిలపక్ష సమావేశంలో నేను అనుకుంటున్నా ఏంటంటే
యుద్ధం మొదలు పెట్టడానికే మనకు బేస్ అయిద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పౌరులు చచ్చిపోయినరు, ఇంకా వాళ్ళేం ఊరుకోరు, ఇంకా 4 దాడులు చేస్తారు. 4 దాడులు చేసినాక ఇంకో 50 మందో 100 మంది పౌరులు చచ్చిపోయిన మొదలు పెడతామా? ఇప్పుడే మొదలు పెడతామా? మొదలు పెడితే మరి వెనక్కి తీసుకోవడం ఎట్లా? ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చిన్నవాడు ఇప్పుడు చిల్లర పంచాయతీ పెట్టుకుంటే ముందు విజయ్ గారు అంటే చిల్లర పంచాయతీ పెట్టుకుని మనమే నష్టపోతాం. ఇప్పుడు అశుద్ధ మీద రాళ్ళు వేస్తున్నాడు వాడు, అశుద్ధం మన మీద కూడా పడుతుంది. ఇప్పుడు ఇదే మనం వేస్తే మన రాయి కూడా ఒక్కోసారి ఇప్పుడు వాళ్ళు పట్టి దాడి కూడా మన దగ్గర ఉగ్రవాద శిబిరాలు లేవు. వాడి దగ్గర ఉగ్రవాద శిబిరాలు ఇంకా మళ్ళీ 2వ సారి 3వ సారి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వాడు రెడీ ఉన్నారు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర. కానీ మన దగ్గర శిబిరాలు లేవు కదా, మనం ఏం చేయాలి? వాడు ఏం చేస్తున్నాడు అంటే మన పౌరుల మీద డైరెక్ట్ చేస్తున్నాడు. కనుక పూంచ్ సెక్టార్ ను మనం ఏదైతే బారాముల్లా చాలా దగ్గర 50 కిలోమీటర్లు ఉంటుంది శ్రీనగర్ నుంచి. నేను చాలా సార్లు వెళ్ళాను కనుక చెప్తున్నాను. అది ఏమైందంటే మన పౌరులు చచ్చిపోతుంటే వాళ్ళు అన్యాయంగా మనకు పెట్టబేడ సర్దుకొని పోతుంటే మనం నిస్సహాయంగా చేతులు కట్టుకొని కూర్చోలేము. కనుక నా ఉద్దేశం ఏంటంటే పిఓకే స్వాధీనమే ఇప్పుడు మన ముందున్న సమస్య అంటున్నాను. పిఓకే స్వాధీనం చేసుకుందామా లేదా అనే అంశం కూడా ఇవాళ అఖిలపక్ష సమావేశంలో చర్చగా వస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా భారతదేశంలోని ఏ పక్షం కూడా మోడీకి వ్యతిరేకంగానో బీజేపీ వ్యతిరేకంగానో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా లేదు. మనం అందరం ఒకటి అనే మాట వస్తుంది. ఇంక్లూడింగ్ అన్ని మతాల వాళ్ళు కూడా మన భారతదేశంలో ఇవాళ పాకిస్తాన్ వ్యతిరేకంగా ఒకే గళం ఎత్తుతున్నారు. ఇది కంటిన్యూ కావాలి అని నేను అంటున్నాను. రైట్ నర్రా విజయ్ గారు, రైట్ ఒకవైపు IMF నిధులను కూడా భారత ప్రభుత్వం అంటే టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ నిధులను కూడా ఇంకా ఆపివేయాలనే ఆలోచనగా ఉంది. ఒకవైపు చైనా సపోర్ట్ ఇస్తూనే ఉంది. ఎకనామిక్ కారిడార్లో కూడా చైనా చాలా వరకు నిధులను పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టింది. ఒక పక్క అమెరికా సుంకాలు విధిస్తూ ఉంది. సో నిజంగా ఒక ప్రత్యక్ష యుద్ధమే వస్తే అంటే ఎట్లా ఉండబోవచ్చండి? అది ప్రత్యక్ష యుద్ధం వస్తే అనేక పరిణామాలు ఉంటాయి. అది రాకుండా చూసుకుంటూ మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది, భారత ప్రభుత్వానికి ఉంటుంది. భారత ప్రజలు కూడా ఎమోషన్ తోటి యుద్ధం కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు. యుద్ధం వస్తే చాలా పరిణామం. ఎందుకంటే అటు చైనా దిగుతుందా లేదా తెలియదు. ఇంటర్నల్ గా దొంగసాటుగానైనా సపోర్ట్ చేస్తుంది చైనా. ఎట్లా ఆయుధాలు డైరెక్ట్ ఇస్తుందా లేదా అనేది. ఎందుకంటే సపోర్ట్ చేసిన ఒకవేళ మనకేందంటే చైనాకు కూడా భారతదేశ అవసరం చాలా ఉంది. బిజినెస్ డీల్ ఎక్కువగా ఉంది. ప్లస్ ఈరోజు మన అమెరికా తోటి ఇంకో పెద్ద బిజినెస్ డీల్ కుదుర్చుకోబోతున్నట్టు వస్తున్నటువంటి వార్తలు ఇవన్నీ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఈ నేపథ్యంలో మనం ఒక కీలకమైనటువంటి భారతదేశము నెక్స్ట్ లెవెల్ ఆర్థిక వ్యవస్థకు పోవటానికి ఒక రకమైనటువంటి సిద్ధమవుతున్నటువంటి దశలో మనం యుద్ధానికి పోయినట్లయితే మన భారత ప్రజానికానికి చాలా ఇబ్బందికరమైనటువంటి మనది 140 కోట్ల పెద్ద దేశం. ఇది మనం పెద్ద దేశము అయినటువంటి నేపథ్యంలో వీళ్ళని ఏ రకంగా కట్టడి చేయాలి? పిఓకేని స్వాధీనం చేసుకోవాలనుకున్నా, అదేవిధంగా యుద్ధం చేయాలన్నా అంత ఈజీ కాదు. యుద్ధం చేయండి, చేస్తాం, మళ్ళీ ఈజీ అది అన్నట్టు ఇందాక సార్ అంటున్నటువంటిది ఆ చిన్న దేశము, అదో చిల్లర దేశము, అది పెద్ద అది కాదు. వాళ్ళని ఓడించడం ఇప్పటికి ఎన్నోసార్లు ఓడించినాం. కానీ ఇటువంటి సమయం అనేది మనకు ముఖ్యం. మనం ఇప్పుడు పౌరులను చంపుతారు చిన్నగా వాళ్ళని ఎక్కడైతే పాకిస్తాన్కు సంబంధించిన సైన్యాన్ని కూడా వేరే రకంగా దెబ్బ కొట్టడం, అదేవిధంగా వాళ్ళకున్న అంతర్గతకు సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా మీరు అన్నట్టు IMF నుంచి ఆల్రెడీ గ్రే లిస్ట్ లో ఉంది. కానీ కొన్ని కారణాలు మళ్ళీ చెప్పి గ్రే లిస్ట్ నుంచి బయటపడ్డట్టు తెలుస్తుంది. మళ్ళా గ్రే లిస్ట్ నుంచి పోయినసారే పాకిస్తాన్ $7 బిలియన్ సాయం చేసినందుకే బతుకుతుంది. ఆర్థికంగా కూడా IMF ఆ మాత్రం సాయం చేసినందుకే బతుకుతున్నది. ఇప్పుడు ఆ సాయం అందించాలంటే కూడా వీళ్ళు కనీసం వడ్డీ తిరిగి చెల్లించేటువంటి సిచ్యువేషన్ లో లేదు. దాన్ని మరింత ఇప్పుడు ఇటువంటి పరిస్థితిని అనుకూలంగా తీసుకొని గ్రే లిస్ట్ లో పెట్టడమా, గ్రే లిస్ట్ లేకపోయినా IMF నుంచి వివిధ రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ఆపేయించే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఈ పరిస్థితులలో పిఓకేని ఏ రకంగా స్వాధీనం చేసుకోవాలి అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం. మనం పిఓకే మీద దృష్టి పెట్టి యుద్ధం చేసినా మనకు ఎఫెక్ట్ చాలా ఇస్తుంది. చైనా ఒకవైపు ఆర్థికంగా దన్నుగా ఉన్నటువంటి నేపథ్యంలో మన వైపు పేరుకు మీరు ఉద్రిక్తతలు చేసుకోవద్దు, 2 దేశాలు శాంతియుతంగా ఉండండి అని స్టేట్మెంట్ ఇవ్వచ్చు చైనా. కానీ వాళ్లకు మనం పక్కలో బల్లెలా ఉన్నాం. మన మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏమవుతుందంటే క్రమంగా చైనా నుంచి కూడా అన్ని వస్తువులు మన దగ్గర తయారయ్యే విధంగా వివిధ కంపెనీలు వస్తున్నాయి, భారతదేశానికి వస్తున్నాయి. యాపిల్ ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నది ఇక్కడ నుంచి ఎక్కువగా ప్రొడక్షన్ మొత్తం భారతదేశం నుంచే సెల్ ఫోన్లు ఎక్కువగా ఉత్పత్తి చేయాలి అనేది. అదేమన్నా దూరం అయితే అదేమైనా చైనాకి ఎఫెక్ట్ అయితే అని వాళ్ళు కూడా ఈ సమయంలో ఒక డిస్టర్బ్ చేయాలి. వీళ్ళని యుద్ధంలో వీళ్ళని పూర్తి ఆర్థిక అభివృద్ధి వైపు కాకుండా
కొంచెం డిస్టర్బ్ చేసినట్లయితే ఇండియా డైవర్ట్ అయిపోతుంది, వాళ్ళ రిసోర్సెస్ మొత్తం ఇటువైపు పెట్టుకుంటారు అనే ఆలోచన ఈ కుట్ర కూడా జరుగుతుంటుంది. ఇవన్నీ ఎందుకంటే మనం ఇంకా ఈ స్థాయిలో ఆలోచిస్తున్నాము. ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో, భారతదేశ స్థాయిలో వివిధ ఆఫీసర్స్, రాజకీయ నేతలు ఇంకా దేశం దృష్టిలో పెట్టుకొని మరింత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. యుద్ధం అనేది చేయడం ఈజీ, అది పెద్ద విషయం కాదు. ఆ దేశంతో గెలవడం కూడా మనం చాలా ఈజీ గెలవడం అనేది. ఆ టైం వేస్ట్ ఎందుకు చేయాలి, వాడు తెగించి అనే ఆలోచన కూడా ప్రభుత్వాలు చేస్తాయి. అందుకని ఇట్లాంటివన్నీ ఆలోచన చేసే ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకొని మన అస్తిత్వాన్ని, మన ప్రాధాన్యతను, మన భూభాగాన్ని కాపాడుకుంటూ అవతల వాడిని ఒంటరి చేస్తూ అది రాజకీయంగా పిఓకేని స్వాధీనం చేసుకోవాలా, యుద్ధం చేసి స్వాధీనం చేసుకోవాలా అనేది టైం బీయింగ్ లో నిర్ణయం తీసుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. ఈ లోపు ఈ రోజు అటాక్ కూడా మొత్తం 21 తీవ్రవాద స్థావరాలు గుర్తించినామని నిన్న భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు మళ్ళీ ఏమైనా అటాక్ చేసినా మిగతా 21ని సర్వనాశనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా సైన్యానికి కూడా ఏదో ఒక రకంగా పాక్ సైన్యానికి కూడా మరింత ఒక హెచ్చరిక, మీరు మా పౌరులని కనుక ఏమైనా చేస్తే మీ దేశంలోకి, మీ సెంటర్లోకి వస్తామనే ఏదైనా హెచ్చరిక కూడా పంపే ఏదైనా ఏర్పాటు చేస్తారా చూడాల్సినటువంటి అవసరం ఉంది. డైరెక్ట్ ఏ రకమైనటువంటి అటాక్ చేస్తారు,